ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కావు. జూన్ 26 నుంచి 29 వరకు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను గురించి మాట్లాడుకోబోతున్నాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 9099835894. ముఖ్యంగా చాలా కాలంగా మీకు అర్థం కాని ఒక విషయం, మీ మనసులో ఎన్నోసార్లు తిరిగిన ఒక సందేహం, అలాగే ఎవరో దాచిన ఒక నిజం ఈ 4 రోజుల్లో నెమ్మదిగా వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా మీరు విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. బయటకు అన్నీ బాగానే ఉన్నట్లుగా కనిపించినా లోపల మాత్రం ఏదో సరైన దారిలో వెళ్ళడం లేదనే భావన మిమ్మల్ని వదలడం లేదు. కొన్నిసార్లు కారణం లేకుండానే మనసు భారంగా అనిపించింది. కొందరితో మాట్లాడినా వారు పూర్తిగా నిజం చెప్పడం లేదేమో అనే అనుమానం కలిగింది. ఆ అనుమానం ఎందుకు వచ్చిందో కూడా మీకు స్పష్టంగా చెప్పలేకపోయారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మద్దతుగా ఉన్నట్లే కనిపించారు, కానీ ఎవరి ముఖంలోనూ పూర్తిగా నమ్మకం కలగలేదు. మీరు నమ్మిన వారిలో ఒకరు ఇటీవల కాలంలో కొంచెం మారిపోయారని కూడా మీరు గమనించుండొచ్చు. వారి మాటల్లో చిన్న మార్పు, ప్రవర్తనలో తేడా, ఫోన్ కాల్స్ ఆలస్యంగా స్పందించడం, అవసరమైన విషయాన్ని దాటివేయడం ఇవన్నీ మీ దృష్టికి వచ్చాయి. కానీ ఆధారం లేకపోవడంతో మీరు మౌనంగా ఉన్నారు. అదే సమయంలో మరో విషయం కూడా జరిగింది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని పదే పదే వాయిదా పడుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, డబ్బుకి సంబంధించిందైనా, కుటుంబ నిర్ణయమైనా ఒకే విషయం మళ్ళీ మళ్ళీ అడ్డంకి ఎదుర్కొంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. జూన్ 26 ఉదయం నుంచి పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. మొదట ఈ మార్పు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఒక సాధారణ సంభాషణ, అనుకోకుండా వినిపించే ఒక మాట, పాత మెసేజ్ లేదా చాలా కాలం తర్వాత కలిసే ఒక వ్యక్తి, వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచనను పూర్తిగా మార్చే మొదటి సంకేతంగా మారుతుంది. ఆ సమయంలో మీరు ఒక విషయం గ్రహిస్తారు. ఇంతకాలం మీరు తప్పు దారిలో ఆలోచించలేదు. మీ మనసు ముందే చెప్పిన హెచ్చరిక నిజమే కావచ్చు అనే భావన మొదటిసారి బలపడుతుంది. ఇదే ఈ 4 రోజుల కథకు ప్రారంభం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎప్పుడూ సంప్రదించని వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు, లేదా ఎప్పుడూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా దూరంగా ఉండొచ్చు. ఈ 2 పరిస్థితుల్లో ఏది జరిగినా చిన్న విషయంగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది తర్వాత బయటపడబోయే దాని నిజానికి మొదటి లింక్. కుటుంబంలో కూడా ఒక చిన్న చర్చ జరగవచ్చు. మొదట అది సాధారణ విషయంలా కనిపించినా ఆ మాటల్లోనే ఒక దాచిన సంకేతం ఉంటుంది. మీరు శ్రద్ధగా వింటే చాలా కాలంగా దాచిన విషయం మెల్లగా మీకు అర్థమవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా జూన్ 26న తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ముఖ్యంగా ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టడం, డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఒక పాత ఒప్పందాన్ని వెంటనే అంగీకరించడం మంచిది కాదు. ఎందుకంటే పూర్తి సమాచారం ఇంకా మీ చేతిలో లేదు. మరో 2 రోజుల్లో మీకు తెలియని నిజాలు బయటపడిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారం చేసే మీనరాశి వారికి ఒక విషయం గమనిస్తారు. మీ కష్టాన్ని గుర్తించకుండా ఉన్న వ్యక్తి ప్రవర్తన ఒక్కసారిగా మారుతుంది. మొదట అది మంచి సంకేతంలా అనిపించినా దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకునే వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిరునవ్వు నిజమైంది కాదు. ప్రతి ప్రశంస మనస్ఫూర్తిగా రావడం కూడా కాదు. ఈ రోజు నుంచి మీరు చేసే ఒక పని మాత్రం మీ అదృష్టాన్ని మార్చడం ప్రారంభిస్తుంది. అది తొందరపడకుండా ప్రతి విషయాన్ని గమనించడం, మీరు ఈసారి స్పందించడానికి ముందు పరిశీలిస్తారు. అదే మీకు లాభం తీసుకువస్తుంది. జూన్ 26న మీ మనసులో మొదలైన సందేహం యాదృచ్ఛికం కాదు. మీరు గమనించిన చిన్న చిన్న మార్పులన్నీ ఇప్పుడు ఒకదానితో ఒకటి కలుస్తూ అసలు చిత్రాన్ని చూపించడం ప్రారంభిస్తాయి. జూన్ 27 ఉదయం నుంచి మీనరాశి వారి జీవితంలో ఒక కొత్త అవగాహన మొదలవుతుంది. ఈరోజు మీరు వినే ఒక మాట, చూసే ఒక సంఘటన లేదా ఎవరో చేసే ఒక చిన్న చర్య ఇంతకాలంగా మీకు అర్థం కాని విషయాల వెనుక దాగి ఉన్న నిజాన్ని నెమ్మదిగా బయటకు తీసుకురావడం ప్రారంభిస్తుంది. ఈరోజు మీకు మొదట కనిపించే మార్పు మనుషుల ప్రవర్తనలో ఉంటుంది. ఇంతవరకు మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడిన ఒక వ్యక్తి ఒక్కసారిగా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మీరు గమనిస్తారు.
మరోవైపు ఇంతకాలం దూరంగా ఉన్న ఒకరు మీతో మాట్లాడడానికి ముందుకు రావచ్చు. ఈ 2 సంఘటనలు వేరువేరుగా కనిపించినా వాస్తవానికి ఇవి ఒకే కథలోని 2 భాగాలు. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఈరోజు మళ్ళీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. అప్పట్లో మీరు చేసినది తప్పు అనిపించినా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది మీకు నష్టం కాకుండా రక్షణగా మారిందని అర్థమవుతుంది. కొన్ని విషయాలు ఆలస్యం జరగకుండా దైవ సంకల్పమే అని ఈరోజు మీరు లోతుగా అనుభవిస్తారు. కుటుంబంలో ఒక పెద్దవారి మాట ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. వారు సాధారణంగా చెప్పిన ఒక వాక్యం మీ మనసులో చాలాసేపు తిరుగుతుంది. మొదట అది సాధారణ సలహాలా అనిపించినా తర్వాత అదే మీరు ఎదుర్కొంటున్న సమస్యకు సమాధానం వైపు తీసుకువెళుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. మీ పని గురించి ఇంతవరకు మౌనంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మీపై ఆసక్తి చూపొచ్చు. మీ అభిప్రాయాన్ని అడగవచ్చు, మీ పనిని మెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి మార్పు శుభసూచకం కాదు. కొన్నిసార్లు ఎదుటివారు మీ దగ్గర ఉన్న సమాచారం తెలుసుకోవడానికి కూడా ఇలా ప్రవర్తించవచ్చు. అందుకే ఈరోజు మీ ప్రణాళికలను పూర్తిగా ఎవరికీ చెప్పకుండా ఉండడం మంచిది. వ్యాపారం చేసే మీనరాశి వారికి ఒక పాత పరిచయం మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి నుంచి వచ్చే సమాచారం లేదా కాల్ భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఈ అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించకండి. ఎందుకంటే ఈ కథలో ఒక వ్యక్తి పాత్ర ఇంకా పూర్తి కాలేదు. ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న మలుపు కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, లేదా మీరు మర్చిపోయిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అయితే అది పూర్తిగా మీ చేతికి జరగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఉత్సాహంతో ముందుగానే ఖర్చు చేయాలనే ఆలోచన పక్కన పెట్టండి. ఇప్పుడు ఈరోజు అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు చాలా కాలంగా ఒకరిని పూర్తిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తి మీకు ఎప్పుడు అబద్ధం చెప్పరని మీరు అనుకున్నారు. కానీ జూన్ 27లో ఒక చిన్న సంఘటన వల్ల వారి మాటల్లో ఒక వ్యత్యాసం మీరు స్పష్టంగా కనిపిస్తుంది. అది పెద్ద గొడవకు కారణం కాకపోయినా ఇంతకాలం నాకు చెప్పని విషయం ఇంకా ఉందా అనే ప్రశ్న మాత్రం మీ మనసులో బలంగా నిలుస్తుంది. ఈ సమయంలో దేవుడిపై మీ విశ్వాసం మరింతగా బలపడుతుంది. ఈరోజు సాయంత్రం తర్వాత మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత వస్తుంది. కారణం లేకుండానే ఇంకా 2 రోజులు ఆగితే అన్నీ స్పష్టమవుతాయి అనే భావన కలుగుతుంది. ఇది మీ అంతరాత్మ ఇచ్చే సంకేతం. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే అప్పట్లో బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయని అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఓపికగా మీకు అత్యంత పెద్ద ఆయుధం. అయితే అసలు రహస్యం ఇంకా పూర్తిగా బయటపడలేదు. జూన్ 28న మీరు చూసే ఒక ఆధారం, వినే ఒక పేరు, లేదా అనుకోకుండా తెలిసే ఒక విషయం ఈ 4 రోజుల కథను పూర్తిగా మరో మలుపు తిప్పబోతుంది. మీరు ఇంతవరకు అనుమానించిన వ్యక్తి కాదు, అసలు మీరు ఎప్పుడు అనుమానించిన వ్యక్తి కథలో ప్రధాన పాత్ర అని ఇప్పుడు తెలుస్తుంది. జూన్ 28కి చేరుకునేసరికి మీ మనసులో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే ఆ సమాధానాలు మీరు ఊహించిన విధంగా రావు. కొన్నిసార్లు నిజం మనకు ఎదురు చూసిన మాటల్లో కాదు, చిన్న చిన్న సంఘటనల్లో దాగి ఉంటుంది. ఈరోజు కూడా అలాంటి రోజే. ఉదయం లేవగానే మీలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. కారణం మీకు తెలియదు, కానీ లోపల ఒక భావన మాత్రం బలంగా ఉంటుంది. ఈరోజు ఏదో ముఖ్యమైన విషయం తెలిసే రోజు అని మీరు మీ అంతరాత్మ ముందే చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈరోజు మొదట మీరు గమనించాల్సింది ఒక యాదృచ్ఛిక సంఘటన. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక పాత మెసేజ్ మళ్ళీ కనిపించడం కావచ్చు, లేక చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి ఒక్కసారిగా సంప్రదించడం కావచ్చు. సాధారణంగా ఇవి చిన్న విషయాలే, కానీ ఈసారి వాటి వెనుక దాగి ఉన్న అర్థం చాలా పెద్దది. మీరు ఇంతకాలంగా ఒక సంఘటనకు ఒకే కారణం ఉందని అనుకున్నారు, కానీ ఈరోజు మరో కోణం కనిపిస్తుంది. మీకు నష్టం చేయాలని ఎవరూ ప్రత్యక్షంగా ప్రయత్నించలేదు. అయితే కొందరు నిజం దాచడం వల్ల, మరికొందరు మౌనంగా ఉండడం వల్ల మీరు తప్పు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మబ్బులు నెమ్మదిగా తొలగడం మొదలవుతుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీ జీవితంలో చాలా కాలంగా ఒక వ్యక్తి మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాడని మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తి మీ శత్రువు కాదు, కానీ ఎవరో చెప్పిన మాటలను నిజమని నమ్మి మీకు దూరం అయ్యాడు. ఈ విషయం తెలిసిన తర్వాత మీ కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమస్య వ్యక్తిలో కాదు, సమాచారంలో ఉందని మీరు గ్రహిస్తారు. ఇది తెలుసుకున్న తర్వాత మీలో ఒక మార్పు మొదలవుతుంది. ఇంతకాలంగా నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అని అనుకున్న మీరు
ఇప్పుడు కొన్ని నిజాలు సరైన సమయంలోనే బయటపడతాయి అని అంగీకరించడం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. మీ ప్రతిభను గమనిస్తూ చాలా రోజులుగా మౌనంగా ఒకరు ఎప్పుడు మీకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉంటారు. అది వెంటనే ప్రకటించకపోయినా వారి ప్రవర్తనలో వచ్చే మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు మీ పని విషయంలో మరింత క్రమశిక్షణతో ఉండండి. మీ పని మీ తరపున మాట్లాడే రోజు ఇది. వ్యాపారం చేసేవారికి కూడా ఒక మంచి సూచన కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఒక ఒప్పందం లేదా చర్చ మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి మీరు తొందరపడకుండా ప్రతి షరతును జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చిన ఈ అవకాశం గతం కంటే మెరుగైనదిగా ఉండొచ్చు. కుటుంబంలో కూడా ఒక భావోద్వేగ క్షణం ఎదురవుతుంది. ఒక పెద్దవారు లేదా మీకు ఎంతో దగ్గరైన వ్యక్తి చెప్పే ఒక మాట మీ మనసును తాకుతుంది. ఇంతకాలంగా మీరు మీ గురించి ఆందోళన చెందుతున్నారని అప్పుడు మీకు తెలుస్తుంది. కొన్ని అపార్థాలు నిశ్శబ్దంగా తొలగిపోతాయి. ఇక ప్రేమ, వివాహం లేదా వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈరోజు ఒక నిజం మీ ముందుకు నిలబడుతుంది. మీరు ఎంత ప్రేమతో చూసిన వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మీరు గ్రహిస్తారు. గతంలో వచ్చిన దూరం ఇంకా పూర్తిగా ముగియకపోయినా మళ్ళీ మాట్లాడే తలుపులు తెరుచుకుంటుంది. ఈ అవకాశాన్ని అహంకారంతో కాదు, పరిపక్వతతో ఉపయోగించాలి. ఈరోజు సాయంత్రం ఒక చిన్న సంఘటన మీకు జీవిత పాఠంలా అనిపిస్తుంది. గతంలో జరిగిన ఒక బాధను గుర్తు తీసుకుంటారు, కానీ ఈసారి ఆ బాధ చూసే దృష్టి మారిపోతుంది. అది జరగకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అనే ఆలోచన మొదలవుతుంది. మీ మనసులో స్పష్టంగా తెలుస్తుంది. ఇదే ఈ 4 రోజులు అసలు ఉద్దేశం. రహస్యంగా బయటపడడం అంటే ఎవరినైనా తప్పు పట్టడం కాదు, నిజాన్ని అర్థం చేసుకొని మీ జీవితాన్ని కొత్త దశలో నడిపించడం. ఈ మార్పుకు ఇప్పుడు ప్రారంభమైంది. జూన్ 29 4 రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన రోజు. గత 3 రోజులుగా మీ మనసులో ఏర్పడిన సందేహాలు, మీరు గమనించిన సంకేతాలు, నెమ్మదిగా బయటపడిన నిజాలు ఇవన్నీ ఈరోజు ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటాయి. ఇప్పుడు మీరు ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టింది పరిస్థితులు కాదు, నిజం ఆలస్యంగా మీకు చేరడమే. ఈరోజు ఉదయం నుంచి మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా స్పష్టతగా ఆలోచించగలుగుతారు. ఇంతకాలం మిమ్మల్ని కలవరపెట్టిన విషయాలు ఇప్పుడు అంత పెద్ద సమస్యలుగా అనిపించవు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత భయం కంటే ధైర్యం ఎక్కువగా వస్తుంది. ఈ 4 రోజులలో బయటపడిన రహస్యం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, అది మీ జీవితంలో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంత దూరం ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే గొప్ప పాఠాన్ని కూడా నేర్పింది. ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, కుటుంబానికి సంబంధించిందైనా, ఆర్థిక విషయమైనా కావచ్చు. గతంలో అయితే మీరు మీ భావోద్వేగంతో స్పందించి ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు తొందరపడరు. ప్రతి విషయం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందడుగు వేస్తారు. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. ఉద్యోగం చేసే మీనరాశి వారికి ఈరోజు ఒక గౌరవం లభించే అవకాశం ఉంది. మీ కష్టాన్ని ఇంతకాలం గుర్తించని వ్యక్తి ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటాడు. మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. కొందరికి కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. మొదట అది కాస్త భారంగా అనిపించినా భవిష్యత్తులో అది మీ ఎదుగుదలకు కారణమవుతుంది. వ్యాపారంలో ఉన్నవారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. గతంలో నమ్మిన ప్రతి ఒక్కరిని భాగస్వామిగా తీసుకురావాల్సిన అవసరం లేదని మీరు గ్రహిస్తారు. లాభం కంటే విశ్వాసం విలువైనది. ఈ 4 రోజులు అనుభవం మీకు నేర్పుతుంది. ఆ ఆలోచనలే మీ వ్యాపారానికి స్థిరత్వానికి తీసుకొస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ఉపశమనం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు గురించి శుభవార్త రావచ్చు, లేదా ఒక సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. అయితే ఈసారి మీరు డబ్బును ఖర్చు చేసే విధానం పూర్తిగా మారుతుంది. గత తప్పులను మళ్ళీ చేయకూడదని మీలో ఒక బలమైన నిర్ణయం ఏర్పడుతుంది. కుటుంబంలో మీ పాత్ర కూడా మారుతుంది. ఇంతకాలంగా మౌనంగా భరించిన మీరు ఇప్పుడు ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆశ్చర్యంగా మీ మాటకు ఈసారి అందరూ శ్రద్ధగా వింటారు. ఎందుకంటే మీరు కోపంతో కాదు, అనుభవంతో మాట్లాడుతున్నారు. ప్రేమ, వివాహం లేదా వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈరోజు ఒక బంధం మరింత బలపడే అవకాశం ఉంది. అపార్థాల స్థానంలో అవగాహన వస్తుంది. ఒక నిజాయితీ గల సంభాషణ చాలా రోజుల దూరాన్ని తగ్గించగలదు. అయితే మీ విలువను గుర్తించని వారి వెనుక ఇక పరిగెత్తకూడదనే నిర్ణయం కూడా ఇదే రోజు తీసుకుంటారు. అదే మీ మనశ్శాంతికి కారణమవుతుంది. ఇప్పుడు ఈ 4 రోజుల అసలు రహస్యం ఏమిటో ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మీ జీవితాన్ని మార్చిపోయింది బయటపడిన రహస్యం కాదు, ఆ రహస్యం తెలిసిన తర్వాత మీలో వచ్చిన మార్పు. మీరు ఇకపై ప్రతి ఒక్కరిని సులభంగా నమ్మరు, అదే సమయంలో అందరినీ అనుమానించరు కూడా. నిజం తెలుసుకునే వరకు ఓపికగా ఉండడం నేర్చుకుంటారు. అదే ఈ కాలం మీకు ఇచ్చిన గొప్ప వరం. ఆధ్యాత్మికంగా కూడా ఇది మీకు మంచి సమయం. మీ ఇష్టదైవాన్ని స్మరించండి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ మనసును వినండి. ఎందుకంటే గత 4 రోజులలో మీకు దారి చూపించింది ఇతరులు కాదు, మీ అంతరాత్మే.
కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి కొందరిని దూరం చేస్తాడు. అది శిక్ష కాదు, మన భవిష్యత్తును కాపాడే రక్షణ. అలాగే కొన్ని నిజాలు ఆలస్యంగా బయటపడతాయి. అది ఆలస్యం కాదు, మనం వాటిని అర్థం చేసుకునే సమయం వచ్చింది. అందుకే ఈ 4 రోజులు ముగిశాయి, కానీ మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. గతాన్ని పాఠంగా తీసుకోండి. భవిష్యత్తును విశ్వాసంతో ఆహ్వానించండి. మీలో ఉన్న శక్తిని ఇప్పుడు తక్కువగా అంచనా వేయొద్దు, ఎందుకంటే ఈసారి అదృష్టం మీతో నడవడానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియో మీకు కనెక్ట్ అయిందని అనిపిస్తే కామెంట్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయండి. వీడియోను లైక్ చేసి మీనరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక రాశి ఫలాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.